నాగేశ్వర గారు వార్ వన్ సైడ్గా కనిపిస్తోంది. ఎన్డీఏ అంచనాలను మించి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఈ స్థాయిలో సీట్లు రాబట్టడానికి గల కారణం ఏం విశ్లేషిస్తారండి? అంటే చాలా అనూహ్యమైన పరిణామమే. వాస్తవంగా ఎన్డీఏ ప్రభుత్వం పైన తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని కూడా అనేక సర్వేలు చెప్పాయి. బట్ ఫైనల్గా రిజల్ట్స్కి వచ్చే వరకు 243 సీట్స్లో 200 సీట్స్ గెలవడం అనేది చాలా రిమార్కబుల్ విక్టరీ అవుతుంది. సో అనేక ఫ్యాక్టర్ దీనికి దోహదం చేసి ఉండాలి. ఒకటి, మీకు ఎన్డీఏ ఈజ్ మోర్ యునైటెడ్, అంటే ఎన్డీఏ పార్టీల మధ్య ఐక్యత, వాటి మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా పనిచేసింది. ఇప్పుడు 2020లో మీకు చిరాగ్ పాస్వాన్ స్పాయిలర్గా పనిచేశాడు. చిరాగ్ పాస్వాన్ జేడీయూకు వ్యతిరేకంగా పోటీ చేశాడు, లోక్ జనశక్తి పార్టీ. బీజేపీని సమర్థించాడు కానీ జేడీయూని వ్యతిరేకించాడు. దానివల్ల జేడీయూ బాగా దెబ్బతిన్నది. ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా జేడీయూ భారీ విజయాన్ని కూడా సాధించింది. ఎందుకంటే ఎల్జేపీ కూడా ఎన్డీఏలో కలిసే పోటీ చేసింది. అందువల్ల ఆ ఎన్డీఏలో ఐక్యత కనబడితే మీకు మహాగఠబంధన్లో వీక్నెస్ కనబడేది. ఫ్రెండ్లీ ఫైట్స్ అని కూడా జరిగాయి. ఈ ఫ్రెండ్లీ ఫైట్స్లో చాలా చోట్ల మీకు మహాగఠబంధన్ ఓడిపోయింది కూడా. అంటే మహాగఠబంధన్ భాగస్వామ్య పక్షాలే పరస్పరం పోటీ పడే చోట ఓడిపోయారు. సో ఇది మొదటి ఫ్యాక్టరు. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే మీకు నితీష్ కుమార్ ప్రభుత్వం చివరి క్షణంలో 10,000 రూపీస్ ప్రతి ఒక్కరి అకౌంట్లో, మహిళల అకౌంట్లో వేశారు. 1.3 crore మహిళల అకౌంట్లో వేశారు. అంటే 1.3 crore మహిళల అకౌంట్లో 10,000 పడడం అంటే మామూలు విషయం కాదు. ప్రతిసారి నితీష్ కుమార్కు మహిళా ఓటు సహకరిస్తుంది. ప్రతిసారి మహిళలు ఎక్కువ మంది ఓట్లు వేస్తారు కూడా బీహార్లో. ఈసారి అయితే రికార్డు స్థాయిలో మహిళల ఓటింగ్ పర్సెంటేజ్ 71%కు పోయింది. సో మహిళలు, ఎందుకంటే బీహార్ చాలా పేద రాష్ట్రం, మెజారిటీ ప్రజలకు నెలకు 6,000 ఇన్కమ్ కూడా లేదు. అందువల్ల అక్కడ 10,000 రూపాయల అకౌంట్లో వేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే మహాగఠబంధన్ 30,000 రూపీస్ ప్రామిస్ చేసింది. 30,000 ప్రామిస్ కన్నా వచ్చిన 10,000 ఓకే, అది కూడా ఎన్నికల సమయంలో వచ్చింది. ఎన్నికల కమిషన్ మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఏమి ఆపలేదు, ఆన్గోయింగ్ స్కీమ్ అని చెప్పి కంటిన్యూ చేయించింది. సో ఆ 10,000 రూపాయలు 1,30,00,000 మహిళలకు అకౌంట్లో పడడం అంటే మామూలు విషయం కాదు. దానికి తోడు 2 లక్షల రూపాయల లోన్ కూడా ఇప్పిస్తామని ప్రామిస్ చేశారు. అలాగే పెన్షన్లు 1.2 crore పీపుల్కు పెన్షన్స్ 400 రూపాయల నుంచి 1,100 రూపీస్కు పెంచారు. అందువల్ల మీకు నరేంద్ర మోడీ దేశమంతటా రేవడీ కల్చరు, ఈ ఉచితాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయి, ఎకానమీ నాశనం చేస్తున్న ఉపన్యాసాలు ఇస్తాడు. బీహార్లో మాత్రం ఆ రేవడీసే ఎన్డీఏను గెలిపిస్తోంది. ఇది రెండో ఫ్యాక్ట్. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటులో స్ప్లిట్ రావడం. మీకు యాంటీ ఇన్కంబెన్సీ ముఖ్యంగా యూత్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది, ఉద్యోగాల కల్పన పైన. కానీ అటు ఒకవైపు తేజస్వి యాదవ్, మరోవైపు ప్రశాంత్ కిషోర్ పార్టీ. సో అరిథమెటిక్గా ఎంత డివైడ్ చేసింది, ఏ కాన్స్టిట్యున్సీలో మీకు జనస్వరాజ్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ఒక డైమెన్షన్ అయితే, పొలిటికల్ నరేటివ్ కాస్త వన్ సైడెడ్గా లేకుండా ప్రశాంత్ కిషోర్ అడ్డుపడ్డాడు. సో ప్రశాంత్ కిషోర్ కూడా అన్ఎంప్లాయ్మెంటు ఇష్యూస్ రైజ్ చేసి యూత్ను అట్రాక్ట్ చేశాడు. దాంతో మహాగఠబంధన్కు యాంటీ ఇన్కంబెన్సీ యూత్ ఓట్ను కంప్లీట్గా ర్యాలీ చేసుకోకుండా ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అయింది. దాంతోపాటు మీకు ముస్లిం ఓట్లో మీకు 2 రకాల డివిజన్లు కనపడ్డాయి. ఒకటి ఎంఐఎం కొంత డివైడ్ చేసింది కొన్ని చోట్ల. అలాగే పాస్మండా ముస్లిమ్స్ అంటారు, అంటే వెనుకబడిన ముస్లింలు జేడీయూకి కూడా ఓటేశారు గణనీయంగా. సో అందువల్ల అపోజిషన్ స్పేస్లో ఉన్న బలమైన ఓటు బ్యాంకుల్లో కూడా చీలిక వచ్చింది. నాలుగవది, ఎప్పుడైతే తేజస్వి యాదవ్ను చీఫ్ మినిస్టర్ ఫేస్గా ప్రకటించారో మీకు యాదవ్ ఓటు కన్సాలిడేట్ అయింది, కానీ నాన్ యాదవ్ కన్సాలిడేషన్ కూడా జరిగింది. ఇప్పుడు యాదవ్లు బీహార్లో 14%, మీకు ముస్లిమ్స్తో కలుపుకుంటే మోర్ దెన్ 30% అవుతారు ఎంవై. కానీ మీకు ఎప్పుడైతే నాన్ యాదవ్ ఓటు కన్సాలిడేట్ అయిందో, అంటే యాదవ్ల డామినేషన్ ఉంటుంది, మీకు బీహార్ గ్రామ సీమల్లో
నాన్ యాదవ్ కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈబీసీస్ బీహార్లో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాదు 36% ఉంటారు. సో ఎప్పుడైతే మళ్ళీ లాలూ రాజ్యం వస్తుంది అనే భావనను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో అందువల్ల ఈ యాంటీ యాదవ్ కన్సాలిడేషన్ కూడా నీకు ఎఫెక్ట్ చేసి ఉండాలి కొంత మహాగఠబంధన్. సో దీనికి తోడు ఆరవది మీకు మోడీ నితీష్ కుమార్ల కామన్ ఫ్యాక్టర్ ముందు తేజస్వి అనే ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చూపలేకపోయింది. ఇలా అనేక అంశాలు దోహదం చేస్తాయి. ఒక ఎలక్షన్ విక్టరీకి ఒకే అంశం ఉంటుందని చెప్పలేము. రైట్, నాగేశ్వర్ గారు, అయితే మీరు చెప్తున్నట్టుగా మోడీ అండ్ నితీష్ వర్సెస్ రాహుల్ అండ్ తేజస్వి, అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రాహుల్ అండ్ తేజస్వి జనరల్గా యూత్స్గా ఎక్కువగా వాళ్ళు ఐకాన్గా చూస్తుంటారు, అంటే యువతకు ప్రాతినిధ్యంగా చూస్తుంటారు. కానీ వాళ్ళని నివారించడంలో వీళ్ళిద్దరు ఎందుకు వైఫల్యం చెందారు? ఈ జోడీ రాహుల్ అండ్ తేజస్వి యాదవ్ జోడీ ఎందుకు ఫెయిల్యూర్, ఇంత స్థాయిలో ఫెయిల్యూర్ అయింది అనేది? అంటే రాహుల్ యూత్ ఐకాన్గా ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు. మరి మీరు అంటున్నారు వాస్తవంగా యంగర్ ఓటర్స్లో కూడా నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. మీకు యంగ్ ఓటర్స్లో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడండి, యూత్ ఎక్కువగా, జెన్జీ ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా మోడీ ప్రజెన్స్ ఎక్కువ, రాహుల్ గాంధీ ప్రజెన్స్ కాదు. రాహుల్ గాంధీ వయసు రీత్యా మోడీ కన్నా యంగ్ కావచ్చు, కానీ యూత్ ఓట్ను రాహుల్ గాంధీ అట్రాక్ట్ చేసింది ఎక్కడా లేదు. అందువల్ల మీకు తేజస్వి యాదవ్ డెఫినెట్గా యంగ్ ఓటర్స్ అట్రాక్ట్ చేశారు, కానీ అక్కడ ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. డెఫినెట్గా ఒకవైపు ఏమో అన్ఎంప్లాయ్మెంట్ ఇలాంటి అంశాలపైన యువ ఓటర్లు ఉన్న అసంతృప్తి ఒకవైపు, మరోవైపు ఏమో 10,000 రూపాయలు మహిళలకు ఓటు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము, ఈ రెవడీస్ అంటే ఉచితాల ప్రభావం మరోవైపు. ఉచితము వర్సెస్ ఉద్యోగము అనేటప్పుడు ఉద్యోగమేమో వస్తుందో లేదో తెలియదు. తేజస్వి యాదవ్ ప్రామిస్ కొంత నమ్మకం కలిగించినా కూడా, కానీ మీకు ఉచితమేమో ఇమీడియట్గా అందుతుంది. ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ ఏంటంటే బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ బెటర్ దెన్ 10 in bush అంటారే. అంటే చేతిలో పడ్డదానికి ఎక్కువ రియాక్ట్ అవుతారు తప్ప ప్రామిస్కి ఎక్కువ రియాక్ట్ కారు. సో అందువల్ల మీకు యంగర్ సెక్షన్స్లో కాస్త వ్యతిరేకత ఉన్నా దాన్ని అధిగమించగలిగి ఎన్డీఏ గెలవగలిగింది. సో ఆర్జేడీ విషయం తీసుకుంటే గతంలో లాస్ట్ టైం ఇది లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఉంది, కానీ అంటే అప్పుడు లార్జెస్ట్ పార్టీగా అవతరించడానికి అప్పుడు దోహదపడ్డ కారణాలు ఏంటి, ఇప్పుడు పూర్తిగా పడిపోవడానికి గల కారణాలు ఏంటి, పర్టికులర్ ఓన్లీ ఆర్జేడీ విషయం తీసుకుంటే? అలా ప్రతి ఎన్నికను మనం ఒక ఎన్నికను ఇంకో ఎన్నికను ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. 2020లో ఏమైంది, 2015లో ఏమైంది, 2010లో ఏమైంది అని కంపేర్ చేసుకుని పోతే అది ఎక్కడికి తెగదు. ఏ ఎన్నిక ఆ ఎన్నికగానే చూడాలి. ప్రతిసారి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. సో ఆర్జేడీ కాస్త విత్ ఇన్ ద మహాగఠబంధన్ ఆర్జేడీ కొంత పర్ఫామ్ చేసినా కూడా మిత్రపక్షమైన కాంగ్రెస్ సమర్థవంతంగా పనిచేయలేకపోయింది. మీకు ఈవెన్ 2020లో కూడా ఇదే ట్రెండ్ కనబడ్డది. ఆర్జేడీ వాజ్ బెటర్ పర్ఫార్మర్ దెన్ కాంగ్రెస్. సో ఈసారి కాంగ్రెస్ పోటీ పడే 61 సీట్లలో కంటెస్ట్ చేసింది. అంటే రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర తర్వాత పాజిటివ్ వాతావరణం వచ్చింది అని. పాజిటివ్ వాతావరణం వచ్చిన మాట నిజం. రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటర్లనే కాకుండా జనరల్గా కూడా ఇతర ఓటర్లకు కూడా మంచి వాతావరణం వచ్చింది. కానీ వాతావరణం వేరు, ఓటు వేరు. ప్రజలు ఒక పొలిటికల్ నరేటివ్కి ఓటు వేయడం వేరు, కాంక్రీట్గా మీకు తమ జీవిత సమస్యలకు స్పందించడం వేరు. ఇప్పుడు ఓటు అధికార యాత్ర, ఓట్ చోరీ క్యాంపెయిన్ ఒక రాజకీయ వాతావరణం క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ ఆర్గనైజేషన్ లేకుండా, ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రత్యక్ష అంశాలు లేకుండా ఓటింగ్గా మార్చుకోలేం. వాస్తవంగా ఓటు అధికార యాత్రకు ముందు లాలెస్నెస్, నితీష్ కుమార్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి అనేటువంటి ప్రచారం బలంగా పోయింది. కానీ ఈలోగా ఓటు అధికార యాత్ర వచ్చి అది పక్కకు పోయింది. లాలు జంగల్ రాజ్ అనేటువంటి నినాదం ఎన్డీఏ పెద్ద ఎత్తున తీసుకెళ్ళగలిగింది. అందువల్ల ఆర్జేడీ ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఎంవై ఫార్ములాతో రాజకీయం చేస్తూ వచ్చింది. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కాలం నుంచి ఇదే ఇండికేటర్. కానీ యాదవ్ ఓటు ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతుందో నాన్ యాదవ్, యాంటీ యాదవ్ ఓటు కన్సాలిడేట్ అయింది. ముస్లిం ఓటు ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతుందో హిందూ ఓటు కన్సాలిడేట్ అవుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా మీకు న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. అంటే లాలు స్ట్రెంతే లాలు వీక్నెస్ కూడా అవుతుంది.
ఇప్పుడు ప్రతిపక్షం ఆర్జేడీ ముస్లింలను మతం ప్రాతిపదికగా యునైట్ చేస్తే బీజేపీ హిందూ మతం ఆధారంగా యునైట్ చేయగలుగుతుంది కదా. ఇప్పుడు అందువల్ల మైనారిటీ ఓటు బ్యాంకులే ఇంతకాలం రాజకీయాలు శాసించాయి. బీజేపీ ఏజ్లో మోడీ యుగంలో మెజారిటీ ఓటు బ్యాంకులు కూడా శాసిస్తాయి కదా. అందువల్ల ప్రతిసారి మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలు పనిచేయవు. అది మీకు ఒక కులాన్ని ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని పెద్ద పొలిటికల్ కన్సాలిడేషన్ చేసుకోవాలనుకుంటే కౌంటర్ కన్సాలిడేషన్ కూడా జరిగి అది నష్టంగా కూడా పరిణమిస్తుంది. రైట్. అంటే వరుసగా 3 సార్లు అంటే హ్యాట్రిక్ విజయం సాధించారు. హ్యాట్రిక్గా ఆయన ప్రధానమంత్రిగా చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే ఖచ్చితంగా బీహార్ ఎన్నికలని అవకాశంగా తీసుకోవాలి, ప్రధానమంత్రి మోడీ విజయాలకి బ్రేక్ వేయాలని చాలా ఎఫర్ట్ పెట్టారు రాహుల్ గాంధీ. సో దీంట్లో కూడా వైఫల్యం చెందారు. ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయాల్ని ఆపడం ఇక కష్టమేనా అన్నటువంటి చర్చ మొదలైంది. అంటే రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతంగా ఒకే రకంగా ఉండవు. ఈ ప్రచారం 2024 ఎన్నికలకు ముందు కూడా జరిగింది. కానీ 2024 ఎన్నికల్లో భారీ ఎత్తున మోడీకి దక్కా తగిలింది కదా. మీకు 2014లో 2019లో సొంతగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2024 వచ్చే వరకు 240 సీట్స్కే పరిమితమైంది. సో ఈసారి 400 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో హైప్ కూడా ఇచ్చారు. కానీ ఆ హైప్ ఏం పనిచేయలేదు కదా. అది మీకు 2019తో పోలిస్తే 63 సీట్లు బీజేపీ కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీజేపీ కన్నా ఎస్పీ కాంగ్రెస్ కంబైన్ ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగింది. సో అందువల్ల అది ఒక ప్రూఫ్ కదా. 2024 ఎలక్షన్ ఒక ఇండికేటరు మోడీ ఇన్విన్సిబుల్ కాదు అని. అంటే అజేయం కాదు, మోడీ కోట దుర్భేద్యమైంది అనుకుంటే ఆ మాటకైతే ఇప్పుడు జూబ్లీహిల్స్లో బీజేపీ పరిస్థితి ఏంటి? 10,000 ఓట్లు వచ్చాయి కదా. మరి ఇక్కడ లేడా మోడీ? ఒక్క బీహార్లోనే మోడీ ఉన్నాడా? సో మరి ఇక్కడ మోడీ ప్రభావం వల్లనే కదా బీజేపీ 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది. మీకు 35% ఓటింగ్ తెచ్చుకోగలిగింది కదా. మీకు లోక్సభ ఎన్నికల్లో ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ 65,000 ఓట్లు వచ్చాయి. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు 10,000 ఓట్లకే పరిమితమైంది కదా. అంటే మరి అంటే ఒక ఎన్నిక మరి మోడీ ప్రభావం ఉంటే ఇక్కడ కూడా బీజేపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయాలి కదా. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా మోడీ ప్రభావాన్ని ఆపగలిగింది కదా. సో అందువల్ల మనకు ఒక ఎలక్షను ఒక స్టేట్ను మరో ఎలక్షను మరో స్టేట్తో ఎప్పుడూ పోల్చలేము. వరుస విజయాలు సాధించిన మాట నిజం. తర్వాత బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకున్న స్ట్రాంగ్ పార్టీ ఆర్గనైజేషను, పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు. ఇప్పుడు బీహార్లో పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వచ్చే వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. కానీ రాహుల్ గాంధీ వచ్చి బూత్లో ఉన్న ఆ ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించలేడు కదా. అల్టిమేట్గా ఒక పార్టీ గెలవాలి అంటే నాయకుడు ఒక వాతావరణాన్ని సృష్టిస్తాడంతే. కానీ క్షేత్రస్థాయిలో వచ్చి మీకు ఒక పార్టీ కార్యకర్త ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఆ ఓటర్ను పోలింగ్ బూత్ తీసుకురాగలరు. ఆ పని రాహుల్ గాంధీ చేయడు, ఆ పని నరేంద్ర మోడీ కూడా చేయడు. ఆ పని ఈ పార్టీ ఆర్గనైజేషన్ చేస్తుంది. బీహార్లో కాంగ్రెస్ ఆర్గనైజేషన్ వీక్. మీకు కాంగ్రెస్కు సానుకూల వాతావరణాన్ని రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర వల్ల తేగలిగిన ఆ సానుకూల వాతావరణాన్ని అందిపుచ్చుకొని పార్టీ నిర్మాణము పార్టీ యంత్రాంగము లేకపోతే అది నిలబడదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 35% ఓటింగ్ వచ్చింది. మీకు సికింద్రాబాద్ గెలిచారు, మల్కాజ్గిరి గెలిచారు, చేవల గెలిచారు. మళ్ళీ జూబ్లీహిల్స్ కొంత 10,000 ఎందుకు పడిపోయింది అంటే మోడీ రాజకీయ వాతావరణము క్రియేట్ చేయగలుగుతాడు. కానీ అది లోక్సభ ఎన్నికల్లో క్రియేట్ చేయగలిగాడు. ఉప ఎన్నికలు వచ్చేవరకు ఆ రాజకీయ వాతావరణం క్రియేట్ చేయలేడు. పార్టీకి ఆర్గనైజేషన్ వీక్ ఉన్నప్పుడు చేయలేము. మరి అనేక ఫ్యాక్టర్స్లో ఆ లోపాన్ని ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రాహుల్ గాంధీ అంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా తదుపరి యంత్రాంగం అనేది చేయాల్సినటువంటి ఆ లోపాన్ని ఎందుకు ఫిల్ చేసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? అది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన అంశం, నాగేశ్వర్ కాదు కదా. ఎందుకు అంటే చేయలేకపోతున్నారన్నది కనిపిస్తుంది కదా మిత్రమా. చేయలేకపోవడం వల్లనే కదా ఓడిపోతుంది. చేయగలిగితే ఎందుకు ఓడిపోతారు? ఇప్పుడు జూబ్లీహిల్స్లో చేయగలిగారు, గెలిచారు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోయింది, జూబ్లీహిల్స్లో గెలిచింది కదా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయాన్ని సాధించింది కదా. ఓడిపోతాం అనుకున్న సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ది, కాంగ్రెస్ ఓడిపోతామన్న సీట్ని కూడా తీసుకోగలిగింది కదా. అందువల్ల మనకు ఒక పార్టీ ఒక ఆల్ ఇండియా లెవెల్లో లీడర్ ఉంటేనే సరిపోదు. రాష్ట్ర స్థాయి నాయకత్వం బలంగా ఉండాలి, క్షేత్రస్థాయి నాయకత్వం బలంగా ఉండాలి,
సరైనటువంటి పొలిటికల్ నరేటివ్ కూడా ఉండాలి. ఇప్పుడు మీకు ఓట్ చోరీస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఖచ్చితంగా ఒక రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగింది, కానీ ఓట్లు తేదు. మీకు 10,000 రూపాయల అకౌంట్లో వేయడము అనే దాంతో పోల్చినప్పుడు ఎన్నికల కమిషన్పై పోరాటం అంత ఎఫెక్టివ్ ఉంటుందా? ఇప్పటికి కూడా నేర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల తర్వాత ఇచ్చిన రియాక్షన్ ఏంటంటే, ఇది బీహార్ ప్రజలకు జ్ఞానేశ్వర్కు మధ్య జరుగుతున్న పోటీ అని. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో రాజకీయ పోరాటంతో గెలుస్తారా? రాజకీయ పోరాటం నితీష్ కుమార్తో మోడీతో జరపాలి కదా. అధికారుల పైన రాజకీయ పోరాటం జరిపితే ఎట్లా గెలుస్తారు? సో మీరు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా అర్థం కావాలి. ఈవెన్ ఎంటైర్ ఓట్ చోరీ క్యాంపెయిన్ అలా ఎలక్షన్ కమిషన్ పైన పోరాడు, ఎన్నికల కమిషన్ పైన పోరాడితే ఎన్నికలకు వెళ్తారా? ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో నీకు వచ్చి పోటీ చేస్తుందా? నీ పోరాటం స్పష్టంగా ఉండాలి ఎవరిపైన అనేది. అది ప్రజల జీవిత సమస్యలపైన ఉండాలి. అది కాక నేను ఎమోషనల్ క్యాంపెయిన్ నడుపుతాను అంటే, సో భారతీయ జనతా పార్టీ హిందూ మెజారిటీ కన్సాలిడేషన్ కూడా విరుగుడు చూడగలగాలి. సెక్యులర్ పార్టీస్ చేయలేకపోతున్నాయి. సో అనేక రాష్ట్రాలు మైనారిటీ ఓటు బ్యాంకులు తెచ్చుకుంటే సరిపోతాయి కదా. ఎస్, అంటే మీరు చెప్పినట్టుగా అనేక రాష్ట్రాల్లో ఓట్ చోరీ పాల్పడింది బీజేపీ అనేది చాలా అనేక ఆధారాలు చూపించుకుంటూ చాలా వరకు ప్రయత్నం చేశారు. అయితే మీరు అన్నట్టుగా అంటే జనాల్లో అది సెంటిమెంట్ ఐ మీన్ ఒక సింపతి వస్తుందేమో అనుకున్నారా రాహుల్ గాంధీ? అయ్యో మాకు ఓటేస్తున్నాం అనుకున్నా కూడా జనాలు బీజేపీ గెలుస్తోంది, మాకు ఓట్లు పడ్డా కూడా మాకు పడట్లేవు అనుకున్నాం, ఏదో దొంగ ఓట్లతో గెలుస్తున్న సింపతి ప్రజల్లో గెయిన్ అవుతుందేమో అనుకున్నారా? తద్వారానైనా కూడా ఈసారి కాంగ్రెస్కే ఓటేస్తారని అనుకున్నారా రాహుల్ గాంధీ ప్రచారంలో? రాహుల్ గాంధీ ఏమనుకున్నాడు, రామచంద్ర ఏమనుకున్నారు కాదు, కానీ అది జనం పైన ప్రభావం చూపలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటు చోరీ జరుగుతుంది అంటే మేము ఓటు వేసినా లాభం లేదు, ఎట్లా చోరీ అవుతుంది కదా అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఓకే ఓటు చోరీ జరుగుతుందని పెద్ద క్యాంపెయిన్, అది ఎన్నికల సమయంలో చేస్తే అది పొలిటికల్గా ఒక ఇంపాక్ట్ వేరు, ఎలక్టోరల్ ఇంపాక్ట్ వేరు. పొలిటికల్ ఇంపాక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్టోరల్ ఇంపాక్ట్. రాజకీయ వాతావరణం క్రియేట్ చేయడం వేరు. డెఫినెట్గా ప్రజలు నమ్మారు, ప్రజలు నమ్మకం కూడా కలిసి, కానీ ఎన్నికల్లో వచ్చే వరకు ఎలక్టోరల్ ఇంపాక్ట్ అది ఒక్కోసారి నెగిటివ్ కూడా అవుతుంది కదా. మీకు ఓటేసిన లాభం లేదు, ఎట్లా చోరీ జరుగుతుంది కదా, మీకు ఓటేసినా బీజేపీలో పట్టకపోయేది కదా అనే ఫీలింగ్ కూడా వచ్చింది అనుకోండి. వేసే ఓటర్ కూడా వేయడు కదా. నీకు ఓటేసినా నీకు నా పెట్టుబడి ఇప్పుడు దివాలా తీసే కంపెనీకి ఏమైనా పెట్టుబడి పెడతాడా? సో ఏం లాభం? మీకు బకెట్లో కింద చిల్లుందనుకోండి, పైకి వెళ్ళి నీళ్ళు పోతాడు ఎవడన్నా, ఏ పోతున్నా అది నీళ్ళని కారిపోతాయి కదా అంటారు. మీకు ఓటు చోరీ అవుతుంది కదా, ఎట్లాగూ మీకు ఓటేసినందుకు అనే ఫీలింగ్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. అందువల్ల మీకు ప్రజల లైవ్లీవుడ్ ఇష్యూస్ పైన బీజేపీని కౌంటర్ చేయగలగాలి మీకు. అందువల్ల ఇది నాట్ ఏ వన్ డైమెన్షనల్ ఫైట్ కాదు. ఒక పార్టీ ఆర్గనైజేషను, లీడర్షిప్, నరేటివ్, ఇలా అన్నిట్లో కూడా యాంటీ మోడీ యాంటీ బీజేపీ ఫోర్సెస్ విజయం సాధిస్తే తప్ప మోడీ జగన్నాథ్ రథచక్రాలు ఆపలేరు. సో మహాగఠబంధన్ ఏర్పడ్డప్పుడు వాళ్ళ వ్యూహాలు అట్లీస్ట్ వాళ్ళ వ్యూహాలు రూపొందించుకుంటున్నప్పుడైనా కూడా కొంచెం పాజిటివ్గా అనిపించినాయా ఈసారి? అంటే ఎన్డీఏ కూటమికి బ్రేక్ వేస్తున్నటువంటి ఒక అట్లీస్ట్ ప్రజల్లో మినిమం విశ్వాసాన్ని కల్పించగలిగారు ప్రచారంలో. సరే ఎలక్షన్స్ వరకు వేరే కావచ్చు, అంటే ప్రచారంలో డెఫినెట్ కలిగాడు, అందులో అనుమానమే లేదు. ఈవెన్ ముఖ్యంగా నితీష్ కుమార్ ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్సీ, అన్ఎంప్లాయ్మెంట్ అనే ఇష్యూస్ పైన రాజకీయ వాతావరణం, ఓట్ చోరీ పైన రాజకీయ వాతావరణం క్రియేట్ చేశారు. బీహార్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, కానీ కోట్లాది ఉద్యోగాలు ప్రభుత్వంలో కల్పించడం అనేది అసాధ్యం కదా. సో అందువల్ల క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ లేకుండా మీకు కేవలం ప్రచారం ద్వారా ఎన్నికలు గెలవరు. సో అక్కడ బీహార్లో ఆర్జేడీకి క్షేత్రస్థాయి వరకు బలమైన పార్టీ ఉంది, కానీ కాంగ్రెస్కు ఆ రకమైన బలమైన యంత్రాంగం పార్టీ లేదు. అది ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలవటానికి మిత్రపక్షాలతో కలవాలి, అండ్ మిత్రపక్షాలతో కలిసినప్పుడు పార్టీ పెరగదు. ఇప్పుడు కాంగ్రెస్ డైలమా, అప్పుడు 243 సీట్స్ ఉన్నాయి, కాంగ్రెస్ ఎన్ని సీట్ల పోటీ చేసింది? 61 సీట్లకు పోటీ చేసింది. మరి ఎలా పార్టీ పెరుగుతుంది అని చెప్పి విడిగా పోటీ చేసామనుకోండి, ఈ ఎన్నికల్లో గెలవదు. ఇది ఒక catch-22 సిచ్యువేషన్. ఎటు చూసినా ఒకవైపు ముందు నుయ్యి వెనక గోయి అన్నట్టు ఉంటుంది. సో పార్టీ సొంతగా పెరగాలి అంటే
నువ్వు ఏళ్ళ తరబడి మిత్రపక్షాలతో పొత్తులో కొన్ని సీట్లకే పోటీ చేస్తే ఎట్లా పెరుగుతుంది పార్టీ? అదే సమయంలో ఆ పొత్తే లేదనుకోండి, ఈ మేరకు కూడా సీట్లు రావు, పార్టీ నిలబడదు కూడా. ఈ రెండు పరస్పరం సమన్వయం చేసుకుంటూ పార్టీ ముందుకు పోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే కార్యకర్తల సమన్వయం అనేది రెండు పార్టీల మధ్య సరిగ్గా జరగకపోవడం అనేది మహాగఠబంధన్కి సరే, అంటే ఓటమి జరగవచ్చు, ఓటమి గెలిపోవడం సహజమైతే ఒకటైతే, మరి ఈ స్థాయిలో పడిపోవడానికి అట్లీస్ట్ కార్యకర్తల మధ్య ఒక సమన్వయం, రెండు పార్టీల మధ్య అండర్స్టాండింగ్, అవగాహనతో ముందుకు వెళ్లాల్సినంత స్థాయిలో కూడా వెళ్ళలేకపోయిందా? అంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్లో 10 సీట్లకు పైగా సీట్లలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగాయి కదా. ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఏముంటుంది, ఎన్నికల్లో కంటెస్టే. అవును, నీకు ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగితే ఆటోమేటిక్గా ప్రత్యర్థి పార్టీ బెనిఫిట్ అవుతాయి కదా. మీరు కూటమిలో ఉన్న రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఆటోమేటిక్గా ప్రత్యర్థి పార్టీ లాభం అవుతుంది. మీకు ఎన్డీఏ సీట్ల సర్దుబాటు చాలా ఎర్లీగా పూర్తి చేసుకోగలిగింది. అఫ్కోర్స్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనే అంశం ఎన్డీఏ ప్రకటించలేదు, మహాగఠబంధన్ ప్రకటించింది తేజస్వి యాదవ్ సీఎంగా. మొదట్లో కాంగ్రెస్ పార్టీ వెనకాడింది తేజస్వి యాదవ్ సీఎం అని ప్రకటించడానికి, కానీ అనివార్యంగా ప్రకటించాల్సి వచ్చింది. కానీ అదే సమస్య కూడా మారింది. ఎందుకంటే తేజస్వి యాదవ్ ఎప్పుడైతే సీఎం ఫేజ్గా ప్రకటించారో యాదవ్ ఓటు బలంగా కన్సాలిడేట్ అవుతుంది, కానీ నాన్ యాదవ్ ఓటు దెబ్బతింటుంది.